Hello friends, welcome back to our channel. ఫ్రెండ్స్ ఏకంలోకి వెళ్తే మనమైతే ఈ వ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే మన వైజాగ్ భీమిలి బీచ్ రోడ్ ఉంది కదా, ఆ బీచ్ రోడ్లోంచి నగరపాలెం దగ్గర నుంచి బోయపాలెం వరకు రోడ్ అయితే ఎక్స్టెండ్ చేశారు. ఆ రోడ్ బ్లాగ్ అయితే మనం చూడబోతున్నాం. ఫస్ట్ అయితే కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి మ్యాప్ వ్యూలో ఈ రోడ్ని చూద్దాం. ఆ తర్వాత మనం మన రైడ్ని స్టార్ట్ చేద్దాం. చూస్తున్నారు కదా, మనమైతే కే నగరపాలెం, అలా గొల్లపాలెం, రెడ్డిపాలెం, అలా ముందుకు వెళ్తే కాపులపాడ వస్తుంది. అక్కడి నుంచి మనం అలా బోయపాలెం వెళ్తాం. మీరు చూస్తున్నారా, అక్కడ మీకు రైట్లో ఎర్ర కనబడుతుంది, అదే మనకి మొత్తం కొత్తగా వేస్తున్న రోడ్డు. ఆ రోడ్ అయితే కంప్లీట్ అయింది. అది కూడా నేను మీకు ఎలా ఉందో చూపిస్తాను. ఇంతకుముందు ఈ రోడ్ అయితే వేరేలా ఉండేది. అప్పుడు రోడ్ ఎలా ఉందో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను, ఆ వీడియో చూడండి, మీకు తెలుస్తుంది ఇంతకుముందు రోడ్ ఎలా ఉండేదో. మొత్తం వచ్చేసి 6.2 కిలోమీటర్స్. ఇప్పుడు మనమైతే నగరపాలెం నుంచి మన రైడ్ని స్టార్ట్ చేస్తున్నాం. నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం, మన సబ్స్క్రైబర్స్లో ఒకరైన శ్రీనివాసరావు దాల్బోయినా గారు కామెంట్ చేశారు, కెన్ యూ డూ బోయపాలెం టు బీచ్ రోడ్ వైడనింగ్ వర్క్స్ అని కామెంట్ చేశారు. అందుకని చెప్పి మనం ఈ రోడ్నే చూపిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, మీరు చెప్పడం వల్లే ఈ రోడ్ ఎక్స్టెండ్ అయిందని చెప్పి నేనైతే తెలుసుకున్నాను. ఇంకా ఈ రోడ్ బ్లాగ్ నేను 2021లో చేశాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంచుతాను, చూడండి. అప్పుడు ఈ రోడ్ అయితే చాలా చిన్నగా ఉండేది, చాలా కంజెస్టెడ్గా ఉండేది. కానీ ఇప్పుడు ఎక్స్టెండ్ చేయడం వల్ల రోడ్ అయితే ఎక్స్టెండ్ అయింది. ఈ రోడ్డు ఉండడం వల్ల ఎవరైనా హైవేలో వెళ్తున్న వాళ్ళు బీచ్ రోడ్ గుండా వెళ్ళాలనుకుంటే హ్యాపీగా నేషనల్ హైవే నుంచి టువర్డ్స్ బీచ్ రోడ్కి వచ్చి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ఎటువంటి ట్రాఫిక్ లేకుండా. మనం నేషనల్ హైవేతో కంపేర్ చేసుకుంటే బీచ్ రోడ్లో చాలా తక్కువ ట్రాఫిక్ ఉంటుంది. ఆ తక్కువ ట్రాఫిక్తో పాటు హ్యాపీగా బీచ్ని చూస్తూ వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా, ఇదంతా రోడ్ ఎక్స్టెండ్ చేస్తారు. కానీ అక్కడ ఏవో వర్క్ చేస్తుంటారు లోకల్ పీపుల్, దానివల్ల కొంచెం రోడ్ని అయితే బ్లాక్ చేశారు. కానీ ఈ రోడ్ ఎక్స్టెండ్ చేయడం మాత్రం చాలా బాగుంది. ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళామంటే రోడ్ ఇంకా పెద్దగా ఉంటుంది, అప్పుడు వ్యూ మాత్రం అదిరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇదంతా నగరపాలెం విలేజ్. అలా మనం ముందుకు వెళ్తే గొల్లపాలెం, ఆ తర్వాత రెడ్డిపాలెం ఊరు వస్తుంది. ఆ రెండు ఊర్లు దాటిన తర్వాత మనకి కాపులపాడ వస్తుంది. తెలుసు కదా, కాపులపాడ దగ్గర చాలా చాలా చేంజెస్ అవుతున్నాయని చెప్పేసి ఇప్పుడు అందులో భాగంగానే ఈ రోడ్ కూడా ఎక్స్టెండ్ చేసినట్టున్నారు. మీరు ఇంకా అలా ముందుకు వెళ్తే కొన్ని ప్రాజెక్ట్స్ కూడా అవుతున్నాయి ఇక్కడైతే, కానీ అవి ప్రైవేట్ ప్రాజెక్ట్స్. అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఇంకా చాలా చాలా చేంజెస్ అయ్యాయి కాపులపాడ సైడ్ అయితే. మీరు నా పాత వ్లాగ్స్ 2021లో చాలా ఉంటాయి కాపులపాడ, తర్వాత అటువైపు ఐటీ సెస్ గురించి కొన్ని వ్లాగ్స్ అయితే ఉంటాయి, అవి మీరు చూడండి. నేను మళ్ళీ ఈ వ్లాగ్స్ అన్నీ కూడా అప్డేట్ చేస్తాను. ఈ రోడ్ వ్లాగ్ ఎలా అప్డేట్ చేశానో అలానే నేను 2021లో చేసిన వ్లాగ్ మళ్ళీ 2024లో తీస్తే ఇలా ఉంది. ఈ రీసెంట్గానే ఈ రోడ్స్ అన్నీ కూడా అప్గ్రేడ్ చేశారు. సూపర్ కదా. ఇప్పటి నుంచి మనకి రోడ్డు అయితే సూపర్ ఉంటుంది. ఈ రోడ్ అయితే ఎక్కడి వరకు అయిందంటే శ్రీప్రకాష్ స్కూల్ ఉంటుంది, శ్రీప్రకాష్ స్కూల్ వరకు ఈ రోడ్ అయితే అయింది. మీరు క్లియర్గా చూస్తారు రోడ్ ఎలా అయిందనేది. ఈ ముందు వ్యూ బాగుంది కదా, టర్నింగ్స్ కూడా సూపర్ ఉన్నాయి. ఇలా లెఫ్ట్కి వెళ్తాం, అలా రైట్కి వెళ్తాం, మళ్ళీ అలా లెఫ్ట్కి రైట్కి తిరుగుతూ ఉంటాం. ఈ రూట్లో వెళ్ళేటప్పుడు మనకి ఒక చెరువు కూడా కనిపిస్తుంది. ఆ చెరువు మనకు కనిపిస్తుంది, కానీ కాపులపాడ ఊర్లోకి అయితే మనం వెళ్ళాం. మీరు కాపులపాడ ఊర్లోకి వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్కి ఒక రూట్ ఉంటుంది, ఆ రూట్ నేను మీకు చూపిస్తాను. అలా వెళ్తే మీరు కాపులపాడ వెళ్ళొచ్చు. ఆ ముందు మీకు కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండలో చాలా చాలా రోడ్స్ అయితే ఉన్నాయి. సూపర్ ఉంటుంది. కొండ మీదకి వెళ్తే ఫోటోషూట్స్కి చాలా బాగుంటుంది. మీరు ఆ వీడియో కానీ చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను, చూసేయండి. ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఇలా కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్లోనే మనకి చెరువు అయితే ఉంటుంది. నేను వచ్చినప్పుడు అయితే ఈ రైట్ సైడ్లో పంట పనులు జరుగుతున్నాయి. అప్పుడు వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు చూసారు కదా, మీకు లెఫ్ట్లో చెరువు కనిపిస్తుంది. ఈ చెరువుని నా ప్రీవియస్ వ్లాగ్లో చూపించాను, కానీ అప్పుడు వాటర్ డిఫరెంట్గా ఉంది, ఇప్పుడు ఇంకోలా ఉంది. మనం ఇంకొంచెం ఇలా ముందుకు వెళ్తే అక్కడ జరుగుతున్న ప్రాజెక్ట్ ఏంటో కూడా తెలుసుకోవచ్చు. ఆ ప్రాజెక్ట్ని అయితే విలాసం అనే కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు కనుక ఆ ప్రాజెక్ట్ నుంచి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే www.vilasam.comలోకి వెళ్తే మీరు చూడొచ్చు. మీకు బోర్డు కూడా చూపిస్తాను అక్కడ ఏం జరుగుతుందనేది. నాకు తెలిసి అక్కడ విల్లాస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనుకుంటా. నాకైతే అవి విల్లాస్లని కనిపించాయి. మీలో ఎవరికైనా ఏమైనా తెలిస్తే ఒక కామెంట్ చేయండి. కానీ రోడ్డు అయితే చాలా బాగా వేశారు, చూడడానికి చాలా చాలా బాగుంది. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి ఎంతవరకు రోడ్ ఏందనేది తెలుస్తుంది.
మీకు చెప్పే కదా ప్రాజెక్ట్ గురించి, ఈ రైట్లో కనిపిస్తుంది కదా ఇదే. ఈ రూట్లో నేను వెళ్ళేటప్పుడు చిన్న ప్రాబ్లం కూడా వచ్చింది నాకైతే. అదేంటంటే తేనెటీగ నన్ను అయితే కొట్టేసింది. అది కూడా మీకు నేను చూపిస్తాను ఎలా కొట్టింది అనేది. ఇదిగోండి బోర్డు అయితే ఇక్కడ ఉంది, పాస్ చేస్తే మీ డీటెయిల్స్ తెలుస్తాయి. అదే విలాసం ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టే కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది అక్కడ. ఇప్పుడు మీకు లెఫ్ట్ చూపిస్తాను. ఈ లెఫ్ట్లోకి మీరు వెళ్ళారంటే అలా కాపులుప్పడ వెళ్ళిపోతారు. ఇలా వెళ్తున్నప్పుడు నాకైతే ఒక దురదృష్టవశాత్తు ఒక చిన్న సంఘటన జరిగింది. అదేంటంటే మీకు చూపిస్తాను చూడండి, గాల్లో పురుగులో కనిపిస్తుంది చూసారా, అది తేనెటీగ. అన్నీ వెళ్ళిపోయి కానీ ఒకటైతే మెడ కింద భాగాన కుట్టింది. ఆ తేనెటీగ చచ్చింది కానీ నాకు మాత్రం చాలా మంట పుట్టింది. చాలా చాలా పెయిన్ అనిపించింది కుట్టినప్పుడు, ఇంకా పెయిన్ అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇలా ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్లో కనిపించేదే శ్రీప్రకాష్ స్కూల్. శ్రీప్రకాష్ స్కూల్ నుంచి బస్ అయితే బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు నా పాత వ్లాగ్ చూస్తే మనం ఈ రోడ్లోంచి రాము, ఇంకొక రోడ్లోంచి వస్తాం. కాపులుప్పడ ఊర్లోంచి వస్తాం నా పాత వ్లాగ్లో. కానీ ఈ రోడ్ని అయితే ఎక్స్టెండ్ చేశారు, సూపర్ కదా. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకైతే ఒక లేఅవుట్ కూడా వస్తుంది. ఆ లేఅవుట్ ఏంటనేది ముందుకెళ్ళి చూద్దాం. ఇప్పుడు మీకు లెఫ్ట్లో రోడ్డు కనబడుతుంది చూసారా, అదే కాపులుప్పడకి వెళ్ళే రోడ్ అనమాట. ఇక్కడ నుంచి రోడ్ అయితే నార్మల్గానే ఉంది, రోడ్ ఎక్స్టెండ్ చేయలేదు. ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్లా ఉంది, చూస్తున్నారు కదా. ఈ రైట్లో అప్పుడు నేను వెళ్ళేటప్పుడు అయితే మొత్తం నొరుగు వాటర్లా ఉండేది. ఇప్పుడు అంతలేం కనిపించలేదు. ఇది దాటగానే మనకి లేఅవుట్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. మీకు బిల్డింగ్లో కనబడుతుంది చూసారా, అదే లేఅవుట్ ఎంట్రన్స్. అంటే ఒక ఆర్చ్ అనమాట అది, కానీ బిల్డింగ్లో కనిపిస్తుంది దూరం నుంచి. చూసారు కదా, చిలుకూరి బృందావన్ ఎస్టేట్స్. ఇలా లోపలికి వెళ్తే లోపల ఒక ఫంక్షన్ హాల్ కూడా ఉంటుంది. మనం ఇంకా ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్దాం. ఈ రోడ్ కూడా ఎక్స్టెండ్ చేయడానికి ప్లాన్ చేసినట్టున్నారు, కానీ రోడ్ వేసారు కానీ అంత పర్ఫెక్ట్గా రోడ్ ఎక్స్టెండ్ చేసినట్టు కనిపించట్లేదు. మనకి ఎగ్జాక్ట్గా కాపులుప్పడ వరకు రోడ్ అయితే ఎక్స్టెండ్ చేశారు. శ్రీప్రకాష్ స్కూల్ బస్ అయితే వెళ్ళిపోతుంది. మరి మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా శ్రీప్రకాష్ స్కూల్ చదువుతూ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా అలా ముందుకు వెళ్తే ఈ రోడ్లోనే నారాయణ చైతన్య స్కూల్స్ కూడా ఉంటాయి, అవి కూడా నేను మీకు చూపిస్తాను. అలానే ఎంట్రన్స్లో బోయపాలెం దగ్గరలో ఒక కాలేజ్ కూడా ఉంటుంది, అవి కూడా మీరు చూడొచ్చు. ఈ రోడ్లో ఇంకా చాలా ఉంటాయి, అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఇంకా మంచి గ్రీనరీ కనిపిస్తుంది. అలానే నేను వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం కాబట్టి సన్ మనకు ఆపోజిట్లో ఉన్నాడు. పైన లెఫ్ట్లో చూస్తే మీకు సన్ కనబడతాడు, సూపర్ కదా. ఇప్పుడు మనమైతే వెళ్తున్న శ్రీప్రకాష్ స్కూల్ బస్ని ఫోకస్ చేద్దాం. అది ఏసీ బస్సు. మనం చదువుకునే రోజుల్లో ఏసీ బస్సులు కాదు, మామూలు బస్సులు చాలా తక్కువ ఉండేవి. కానీ మనం రోజు స్కూల్కి సైకిల్ తొక్కుంటూ వెళ్ళేవాళ్ళం. మరి మీ స్కూల్ డేస్లో మీరు స్కూల్కి ఎలా వెళ్ళారో కామెంట్ చేయండి. నేనైతే స్కూల్ డేస్లో స్కూల్కి సైకిల్తో వెళ్ళేవాడిని. ఇంటర్కి వచ్చిన తర్వాత బైక్ మీద కాలేజ్కి వెళ్ళేవాడిని. తర్వాత నేను ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత స్టార్టింగ్లో బస్సులో వెళ్ళిన తర్వాత బైక్ మీద వెళ్ళాను. నా ఫైనల్ ఇయర్లో నా డ్రీమ్ బైక్ అయినా R15 కొనుక్కున్నా. కానీ కొన్ని కారణాల వల్ల ఆ బైక్ని దూరం చేసుకున్నా 3 years తర్వాత. మళ్ళీ ఇప్పుడు ఇన్నాళ్ళకి మనం హార్లీ కొనుక్కున్నాం. తర్వాత కొనుక్కున్న బైక్ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను, మీరు సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా ఆ బైక్ తొందరలో కొందాం. మరి ఇంకా ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్ళి చూసేద్దాం ఏమున్నాయో. ఇప్పుడు మీరు లెఫ్ట్కి చూస్తున్నారు కదా రోడ్డు, ఇలా లెఫ్ట్కి వెళ్తే శ్రీ చైతన్య స్కూల్కి వెళ్తారు. చూసారు కదా, శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్. ఈ స్కూల్స్లో చాలామంది చదువుతూనే ఉంటారు. చిన్నాడు మా ఫ్రెండ్ ఇక్కడే చదువుకునేవాడు, నేను 8th క్లాస్ అనుకుంటప్పుడు. ఇంకా మనం ఇలా ముందుకు వెళ్తే ఆ రైట్లో బిల్డింగ్ కనబడుతుంది చూసారా, అదే నారాయణ స్కూల్. ఒక దగ్గర నారాయణ, ఇంకో దగ్గర చైతన్య. అప్పట్లో 2 స్కూల్స్ని కాలేజెస్ని కలిపి చైనా స్కూల్స్ అనేవారు. చై అంటే చైతన్య స్కూల్స్, నా అంటే నారాయణ స్కూల్స్. మొత్తానికి చైనా స్కూల్స్ అయ్యాయి. ఇది కొన్ని కనిపిస్తుంది కదా, ఇదే నారాయణ స్కూల్, సూపర్ కదా. మొత్తానికి మీకు చైనా స్కూల్స్ గురించి చెప్పాను. ఇంక ఇక్కడ నుంచి రోడ్ చాలా చిన్నగా ఉంది, ఈ రోడ్ కూడా ఎక్స్టెండ్ చేస్తే ఇంకా బాగుంటుంది. చూద్దాం తొందరలో ఎక్స్టెండ్ చేస్తారేమో మరి. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి రైట్ సైడ్లో ఒక బ్లూ కలర్ బిల్డింగ్ కనబడుతుంది. ఇదేంటా అనుకున్నాను, ఇదేంటి అంటే రా వాటర్ స్టోరేజ్ ఉంటుంది, అలానే ఇక్కడ ఫిల్టరేషన్ కూడా అవుతుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్లో ఈస్టర్న్ విశాఖ స్కూల్ అండ్ కాలేజ్ వస్తుంది. అప్పట్లో మనం ఈ స్కూల్ గురించి చెప్తూనే స్టార్ట్ చేసాం పాత బ్లాగ్ని. బోయపాలెం దగ్గర నుంచి మనమైతే బోయపాలెం వచ్చాం. ఈ లెఫ్ట్లో బిల్డింగ్ కనబడుతుంది చూసారా, ఇది టూలెట్ అంటే ఖాళీగా ఉంది.
ఎవరైనా రెంటే తీసుకోవాలనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. మరి చూసారు కదా, ఆ బిల్డింగ్ అయితే నేను వెళ్ళేటప్పుడు కన్స్ట్రక్షన్ అవుతూ ఉండేది 2 years బ్యాక్. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం అలా ముందుకు వెళ్తే రైట్ సైడ్లో మనకి ఒక ల్యాబ్ కూడా ఉంది. ఆ ల్యాబ్ కూడా మీరు చూడొచ్చు. ఇంకా అలా ముందుకెళ్తే మనం బోయపాలెం జంక్షన్కి వచ్చేస్తాం. ఆ ముందు చూస్తారు కదా, అదే బోయపాలెం జంక్షన్. ఇక్కడ చాలామంది ట్రాఫిక్ రూల్స్ని అయితే ఫాలో అవ్వరు. సిగ్నల్ వేసినా సిగ్నల్ జంప్ చేస్తూ ఉంటారు. అందుకోసం అక్కడున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు చాలా మందికి ఫొటోస్ చేస్తున్నారు. చాలా మంచి పని చేస్తున్నారు ఫైన్స్ వేసి. సిగ్నల్ జంప్ చేయడం వల్లే చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అందుకే మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి రోడ్డు మీద. మరి మీ కనుక బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ.